దేవుడు నిన్ను హోప్లెస్ గా వదిలేదు. మన సమీప బంధువు ఎవరంటే యేసయ్య. డోంట్ మిక్స్ ద వర్డ్ విత్ ఫియర్, డోంట్ మిక్స్ ద వర్డ్ విత్ డౌట్, డోంట్ మిక్స్ ద వర్డ్ విత్ అన్బిలీఫ్. డబ్బులతో కొనలేని దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. మా అబ్బాయి చాలా భయంకరంగా ఉంది వాడి పరిస్థితి. డ్రగ్స్ కి అలవాటు పడిపోయాడు, ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, తన బాడీని కట్ చేసేసుకుంటున్నాడు. హాస్పిటల్లో పెట్టాము, 3 సంవత్సరాల నుంచి ఇలా బాధపడుతున్నాడు, ప్రేయర్ చేయండి అని. చాలా బాధ అనిపించింది. మరి సో ఇలాంటి ప్రేయర్ రిక్వెస్ట్స్ మనము వింటూ ఉంటున్నాము. చాలా ఐ మీన్ దీస్ ఆర్ ద డేస్ దట్ ద ఎనిమీ ఇస్ టేకింగ్ ఓవర్ పీపుల్స్ మైండ్. మనుషులను మైండ్ ని బంధకాలలో పెట్టేసి శత్రువు చాలా ట్రాప్ చేస్తున్నాడు. అవునా కదండి? మెనీ పేరెంట్స్ దే ఆర్ క్రయింగ్ ఫర్ దర్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లల కోసం ఏడుస్తున్నారు. నిన్న చెప్పిన వాక్యం ఎంతమందికి గుర్తుంది? హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్? And the word that I shared was emphasized was on even now. ఇప్పుడైనా సరే, ఈవెన్ నౌ అంటే అంతా కోల్పోయిన, లాస్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ నౌ కమ్. I don't have a hope, even now come. My life was totally broken, shattered, even now come. నా లైఫ్ అంతా విరిగిపోయింది, నలిగిపోయింది, అయినా కూడా రమ్మంటున్నాడు దేవుడు. ఈవెన్ నౌ కమ్. I want to assure all of you, I don't know మీ హృదయాలలో ఎటువంటి బర్డన్ తో మీరు ఈ రోజున జూమ్ జాయిన్ అయ్యారో. I don't know how many struggles and challenges that you are going through, but I want you to understand that even now there is a hope in Christ. We don't win our battles by fighting physically or carnally or emotionally, but we sometimes standing still is also fighting. Standing still in the presence of God, standing still and waiting upon God is also fighting. దేవుని కోసం నిలిచి ఉండి, ఊరకే నిలిచి ఉండి ఈ రోజున ఆయన కలుగు చేయ రక్షణను చూడమన్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్యాసివ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టివ్లీ స్టాండింగ్ స్టిల్. ప్యాసివ్ గా నిలబడమనట్లేదు, ఏమి చేయకుండా చేతులు కట్టుకొని. మనం ఊరకే నిలిచి ఉన్నప్పుడు మిగిలినవన్నీ ఆపేసి దేవుని సన్నిధిలో కనిపెట్టడం గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా సార్లు చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాం. సిస్టర్ వాడు బాడీ అంతా కట్ చేసుకుంటున్నాడు, ఇంకా డబ్బులు స్పెండ్ చేసే పరిస్థితి లేదు, వీ డోంట్ నో వాట్ టు డూ, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లి పెట్టేశాము. ఇటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు వాట్ యూ కెన్ సే? బట్ అది విని నేను ఆలోచిస్తున్నాను. ద వన్ వర్డ్ దట్ గాడ్ స్పోక్ టు మీ వాజ్ ఈవెన్ నౌ దేర్ ఈస్ హోప్. ఎస్, అవునా కాదండి? యేసుక్రీస్తులో మనకున్న నిరీక్షణ ఇదే కదా. నిరీక్షణ లేని వారుగా మనం లేము. వీఆర్ నాట్ హోప్లెస్ పీపుల్, వీఆర్ నాట్ హోప్లెస్ పీపుల్. ప్రార్థన చేస్తే జవాబు రాదు అనేది ఎవరికైనా ఉందా అండి? కన్నీరు కారిస్తే నా బిడ్డ మారాడు అనేది ఎవరికైనా ఉందా? దయచేసి తల్లిదండ్రులు, హూఎవర్ యు ఆర్, ఐ వాంట్ యూ టు డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ టైం. మీ ప్రార్థన సమయాన్ని, దేవునితో మీరు గడిపే సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకండి. హల్లెలూయా. ఈవెన్ నౌ గాడ్ ఈస్ కాలింగ్ us into his embrace. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. I want you to look at this verse, 2 Kings chapter 19, 2వ రాజులు 19వ అధ్యాయము. ఇక్కడ సన్హెరీబు, రబ్షాకే, రాజైన హిజ్కియా, they sent a letter to Hezekiah. హిజ్కియాకి ఒక లెటర్ పంపించాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దాట్, మీ అందరికి తెలుసు, మీరు కావాలంటే తర్వాత చదువుకోండి. ఆ లెటర్ పంపించినప్పుడు ఆ లెటర్ లో ఒక మాట ఉంటాడు. 20th verse, 20వ వచనం, 2 Kings chapter 19, 10th verse, 10వ వచనము.
యూదా రాజగు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. చూడండి, అప్పగింపబడదని. He was saying that do not let your God in whom you trust deceive you, saying Jerusalem will not be given into the hand of the king of Syria. Enemy is trying to attack the confidence of the children of God. వాడు పరిస్థితుల ద్వారా అటాక్ చేయాలనుకున్నాడు. హీ ట్రై టు అటాక్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ యు ఆర్ స్టిల్ స్ట్రాంగ్. మీరు ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నారు. He tried to bring all kinds of accusations against you. మిమ్మల్ని బాగా క్రష్ చేయాలనుకున్నాడు. మేబీ మీ ఇంట్లో వాళ్ళ ద్వారా అటాక్ చేయాలనుకున్నాడు. మేబీ పరిస్థితులను కఠినంగా ఉంచి అటాక్ చేయాలనుకున్నాడు. స్నేహితుల ద్వారా అటాక్ చేయాలనుకున్నాడు. బంధుమిత్రుల ద్వారా అటాక్ చేయాలనుకున్నాడు. మీకు క్లోజ్ గా ఉన్న వారి ద్వారా అటాక్ చేయాలనుకున్నాడు. హీ ట్రై టు అటాక్ యూ త్రూ పీపుల్, త్రూ ఫ్రెండ్స్, త్రూ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ సక్సెస్ అవ్వలేదు. కదా. సక్సెస్, ఇఫ్ he can't be successful from attacking from outside, by attacking from outside, now he's trying to attack his mind. He's trying to attack his confidence. He's trying to attack his faith. అర్థమవుతుందండి? తన విశ్వాసాన్ని అటాక్ చేయాలనుకుంటున్నాడు. ఏ విధంగా అటాక్ చేయాలనుకుంటున్నాడు? నీ దేవుడిని నమ్మి నువ్వు మోసపోవద్దు. డు నాట్ బి డిసీవ్డ్ బై యువర్ గాడ్. ఎంత ధైర్యం అండి! చూడండి, డు నాట్ బి డిసీవ్డ్. నీ దేవుడు మీకు చెప్తున్నాడు కదా, మేము ఏం భయపడొద్దు అని చెప్తున్నాడు కదా. సో ఈజ్ అటాకింగ్ ద కాన్ఫిడెన్స్. వాడికి ఎనిమి అటాక్ చేసేదే మీ విశ్వాసము. ఏం పర్వాలేదు, ఇంకా వేరేది ట్రై చేయి. ప్రార్థన చేసుకుంటే సాల్వ్ అవుతుంది అనుకుంటారు కానీ అవ్వదు. వేరేది ట్రై చేయి. ఈ ఆల్వేస్ ట్రైస్ టు అటాక్ యువర్ కాన్ఫిడెన్స్. అని ఎప్పుడైతే మీ విశ్వాసంలో బలహీనులు అవుతారో, మీరు ఈవెన్ శారీరకంగా కూడా బలహీనలు అయిపోతారు. వెన్ ఎవర్ యూ బికమ్ వీక్ ఇన్ యువర్ ఫెయిత్, యూ విల్ బికమ్ వీక్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఐ రైట్ ఇన్ సేయింగ్ దాట్? అర్థమవుతుందా? ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నిందో, ఎప్పుడైతే మీ విశ్వాసము దెబ్బతిన్నిందో, అంటే మీ విశ్వాసము తగ్గిందో, యూ విల్ బికమ్ వీక్. సో హీ విల్ ట్రై టు అటాక్ యువర్ కాన్ఫిడెన్స్. ఇంకేమంటున్నాడంటే, చూడండి, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా, వీళ్ళు ఫెయిల్ అయ్యారు కదా, నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు? హీఈస్ సేయింగ్, హీఈస్ పాయింటింగ్ అవుట్ at the history, and he's saying, I have defeated that king, I have defeated this king, so I will defeat you also. Don't think that your God will save you. నేను వాళ్ళని చంపేశాను, ఈ రాజుని చంపేశాను, ఆ రాజుని చంపేశాను, కాబట్టి నేను మిమ్మల్ని కూడా చంపేస్తాను, మీ దేవుడు రక్షిస్తాడని మీరు అనుకోవద్దు. చాలా సార్లు మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని డయాగ్నోజ్ అయిందనుకోండి, వెంటనే వాళ్ళ మైండ్ ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ క్యాన్సర్ ద్వారా ఎవరెవరు చనిపోయారు, ఎలా చనిపోయారు, వెంటనే మైండ్ అంతా ఆ హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. అవునా కాదా? కరెక్టే కదా? ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, వెంటనే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. సి, డోంట్ ట్రై టు ఫైండ్ ద సేమ్ ప్యాటర్న్స్ ఇన్ యువర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ట్రై టు సీ ద డిఫీటెడ్ ప్యాటర్న్స్ అమాంగ్ యువర్ సెల్ఫ్స్. డిఫీట్ అయిన ప్యాటర్న్స్ చూసి వాళ్ళకి ఇలాగే జరిగిందని మీరు ఆలోచిస్తా ఉంటే, శత్రువు అంటాడు, ఓకే వాళ్ళకి ఇలాగే జరిగింది, నెక్స్ట్ నువ్వు కూడా అంతే. వాళ్ళు చర్చికి వెళ్ళారు, వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ప్రేయర్ చేసుకున్నారు, వాళ్ళు ఓడిపోయారు. సో నువ్వు కూడా అంతే. ఇట్లాంటివన్నీ నెగిటివ్ థాట్స్ తీసుకొస్తా ఉంటాడు. అవునా కదా అండి? ఇక్కడ వాడు ఏం చూపిస్తున్నాడంటే, యూ విల్ బి ద నెక్స్ట్. నిన్నేది సేవ్ చేయలేదు. ఇదిగో వాళ్ళందరినీ నేను ఓడించాను కదా, అసిరియా రాజుల్ని వాళ్ళందరినీ ఓడించి ఐ హావ్ డిఫీటెడ్ దెమ్. ఇదిగో అషూరు రాజులు, సకల దేవతలు బొత్తిగా రసింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు ఎంత మాత్రము తప్పించుకుందువా? నా పితరులను నిర్మూలం చేసిన గోజాను దాని గాని, హారాను వారు గాని, రెజేవులు గాని, తెల్మాస్మరులో నుండిన ఏదేనీలు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. వాళ్ళ దేవతల వారిని తప్పించుకోలేకపోయారు కదా, అప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? నువ్వు కూడా అంతే. అప్పుడు హెజికియా ఏం చేశాడు చూడండి. లుక్ అట్ వాట్ హెజికియా డిడ్. హెజికాయా, బ్యూటిఫుల్ వర్స్, 14th verse, బ్యూటిఫుల్ వర్స్. ఐ లవ్ దిస్ వర్స్ అండి. హెజికాయా received the letter from the hand of the messengers and read it.
And Hezekiah went up to the house of the Lord and spread it before the Lord. Hallelujah. హల్లెలూయా. హెజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆ లెటర్ ని విప్పి దానిని పరిచాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ డోంట్ నో మీరు ఎటువంటి లెటర్స్, ఎటువంటి బ్యాడ్ న్యూస్, ఎటువంటి ఛాలెంజెస్ మీరు విన్నారో నాకు తెలియదు. కానీ ఫస్ట్ రెస్పాన్స్ ఏమవ్వాలంటే, యూనో దిస్ షుడ్ బి ద పాస్చర్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. యూనో యూ యూ కెన్ నాట్ ఫైట్ ద బ్యాటిల్స్ విత్ యువర్ ఫ్లెష్ ఆర్ ఇన్ యువర్ ఫ్లెష్. మీరు శారీరకమైన సాధనాల ద్వారా వాళ్ళతో వీళ్ళతో గొడవ పడి మీరు యుద్ధాలు గెలవలేరు. ఓన్లీ థింగ్ ఈస్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో బ్రింగ్ యువర్ ప్రాబ్లమ్స్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నిన్న చెప్పిన వర్స్ కి ఇప్పుడు కనెక్షన్. ఇప్పుడైనను ఇప్పుడైనను బ్రింగ్ ద ప్రాబ్లం ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్. ఆ లెటర్ ని విప్పాడు హెజ్కాయ, దేవుని సన్నిధిలో పరిచాడు. దేవుని సన్నిధిలో బ్రింగ్ ఆల్ యువర్ ఫియర్స్, బ్రింగ్ ఆల్ యువర్ డౌట్స్, బ్రింగ్ ఆల్ యువర్ థ్రెట్స్, బ్రింగ్ ఆల్ యువర్ డయాగ్నోసిస్, బ్రింగ్ ఆల్ యువర్ బిల్స్, బ్రింగ్ ఆల్ యువర్ అప్పులన్నీ దేవుని సన్నిధికి తీసుకురండి. మీ బిల్స్ అన్ని దేవుని సన్నిధికి తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అనకూడని మాటలు అంటున్నారా, బ్రింగ్ ఇట్ టు గాడ్. దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. చాలా మంది అది అర్థం చేసుకోకుండా వెళ్ళి గొడవ పడతా ఉంటారు. సైలెంట్ గా బ్రింగ్ ఇట్ టు గాడ్. హల్లెలూయా. బ్రింగ్ ఆల్ యువర్ ఇంపాసిబిలిటీస్ ఓపెన్లీ టు గాడ్. దాన్ని అంతా ఓపెన్ గా దేవుని దగ్గరికి తీసుకురండి. హెజ్కాయ ఎంత చక్కగా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడంటే, తీసుకొని వచ్చి అక్కడ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. హీ వాజ్ ఎగ్జాల్టింగ్ గాడ్, నాట్ ఎగ్జాల్టింగ్ ద ప్రాబ్లం. దేవుణ్ణి గణపరుస్తున్నాడు, ప్రాబ్లం ని ఎగ్జాల్ట్ చేయట్లేదు. హల్లెలూయా. అక్కడ దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభా, నీవు సర్వోన్నతుడు అయిన దేవుడో ప్రభా. హెజికాయా was exalting God. He is not exalting the problem. అమ్మో నాకు భయం వేస్తుంది అని చెప్పట్లేదు. చెప్పొచ్చు దేవుని దగ్గర, తప్పలేదు. You can say that. But he is exalting God and is saying, Hezekiah prayed, God of Israel, seated in majesty on the cherubim throne, you are the one and the only God, sovereign over all the kingdoms of the earth, maker of heaven and maker of earth. అసలు ఎంత చక్కగా దేవుడిని మ్యాగ్నిఫై చేస్తున్నాడో చూసారా. ప్రభువా, వాడేమన్నాడు, రాజు సన్హెరీబ్ ఏమన్నాడు, అందరు దేవుళ్ళు ఓడిపోయారు నా చేతిలో, మీ దేవుడు కూడా ఓడిపోతాడు, అప్పుడు నా దేవుడిని కనపరుచుకుంటాను అని చెప్పి హెజ్కియా, లార్డ్ యు ఆర్ ద లివింగ్ గాడ్, నీవు సజీవుడైన దేవుడు, యు ఆర్ ద గాడ్ హూ ఈస్ ఎంథ్రోన్డ్, నీవు సజీవుడైన దేవుడు కాబట్టి ఓపెన్ యువర్ ఐస్ లార్డ్, లిజన్ టు మై ప్రేయర్, ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్, ఓపెన్ యువర్ ఇయర్స్ అండ్ లిజన్, లుక్ ఎట్ దిస్ లెటర్, లుక్ ఎట్ దిస్ లెటర్. హల్లెలూయా. లుక్, హీఈస్ ఇన్సల్టింగ్ అ లివింగ్ గాడ్. ప్రభా ఈ సమస్య చూడు ప్రభా, లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం లార్డ్. చెప్పనా అమ్మా తల్లిదండ్రులారా, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు వినడా? డోంట్ యూ థింక్ దట్ గాడ్ విల్ హియర్? తెల్లవారుజామున ఎవరు లేకముందే, ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఇఫ్ యూ స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్, యూ విల్ ఎండ్ యువర్ డే విత్ విక్టరీ. ఎనీవన్ who starts their day with prayer will end their day with victory. Hallelujah. I'm telling you, మీరు లెగడమే ఫోన్లు చూడడం ఆపేసి get up, kneel down and pray. ఒకవేళ మీరు నిద్రలో ఉన్నప్పుడు సైతాను వచ్చి ఏమైనా చెడు బీజాలు మీ కుటుంబంలో విత్తాడేమో. చూడండి, మనకు ఆ గురుగులు గోధుమలు గురించిన ఉపమానం తెలుసు కదా. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు, పనివారు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చి గురుగులు విత్తాడు అని ఉంది. మీరు నిద్రపోతున్నప్పుడు వాడు ఏమన్నా వచ్చి విత్తాడేమో మీ కుటుంబాలలో, మీ పిల్లల మైండ్స్ లో. ఓకే, వాడి ప్లాన్స్ ఏమైనా చేశాడేమో. మీరు నిద్ర లెగిసి మీరు ప్రార్థన చేసి, యేసయ్యా నా పిల్లల మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నా, నా కుటుంబం పైన నీ రక్తం ప్రోక్షిస్తాను, ప్లీడింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ మై ఫ్యామిలీ లార్డ్. As the workers were sleeping, as the owner was sleeping, enemy came and he sowed the tares. That's what Bible said.
So maybe while you're sleeping, enemy try to uh, plan a tragedy over your life. So when you get up, you start your day with prayer. Lord, I cancel every plan of the enemy. Lord, no weapon that's formed against you against me will prosper. Thank you, Lord, for this word. Lord, I declare Psalm 91 protection over my family. కీర్తనలు 91 నేను మాట్లాడుతున్నాను ప్రభా. పగలు నాయన తండ్రి ఎండ దెబ్బ రాత్రి వేణుల దెబ్బ తగలదు ప్రభా, నీకు వందనాలు. నాయన సైతాను విత్తిన ప్రతి విత్తనాన్ని ఐ అప్రూవ్డ్ అండ్ ఐ త్రో ఇట్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాడు విత్తిన విత్తనాన్ని నేను అప్రూవ్ చేసేస్తున్నాను, వేర్లతో సహా పెకిలింపజేస్తున్నాను ప్రభా. అండ్ వెన్ యూ ప్రే లైక్ దాట్, అప్పుడు ఏమవుద్దంటే వాడి ప్లాన్స్ మీ కుటుంబంలో పనిచేయదు. యూ విల్ నాట్ గెటప్ అండ్ అంటే మీరు లెగిసి ప్రార్థన చేసుకోకపోతే యువర్ డే విల్ బి ఫ్రస్ట్రేటెడ్. చాలా ఫ్రస్ట్రేషన్ తో ఉంటుంది మీ డే. బట్ ఇఫ్ యూ ప్రే, గాడ్ విల్ ఆర్కెస్ట్రేట్ యువర్ డే. దేవుడు మీ యొక్క దినాన్ని ఆయన ఆర్కెస్ట్రేట్ చేస్తాడు. హల్లెలూయా. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకోవడం కాదు, ప్రార్థన అనేది మనకు ఆక్సిజన్ అవ్వాలి, లైఫ్ లైన్ అవ్వాలి. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చాలంటే నాకు చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చేదాకా కనబడకుండా మళ్ళీ ప్రాబ్లం వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చాలంటే ఐ ఫీల్ వెరీ సాడ్ దట్ సమ్ పీపుల్ ఆర్ టూ బిజీ ఫర్ గాడ్. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దమ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ పిటీ ఫర్ దమ్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, let let there be consistency in your prayer life, in your fellowship, in your communion with God. That's the ultimate priority for each and every one of us. You will be a vessel. ఎప్పుడు కూడా నూనెతో నింపబడిన ఆ యొక్క పాత్రగా ఉంటాం. బుద్ధి లేని కన్యకల దగ్గర కూడా నూనె ఉంది, కానీ అది సరిపోలేదు. ఈవెన్ ద ఫూలిష్ వర్జిన్స్ క్యారీడ్ ద ఆయిల్. ఐ మీన్ they don't have enough oil. We are wise virgins. Let's carry the spare oil. So Hezekiah prayed by magnifying God, not by magnifying the problem. సో హెజికియా ఏం ప్రార్థన చేశాడండి? దేవుణ్ణి గణపరిచాడు. He magnified the throne of God, not the threats of the enemy. దేవుని సింహాసనాన్ని కనపరిచాడు, శత్రువు పెట్టే భయాన్ని కనపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. The size or your worship will determine your outcome అండి. మీరు ఎలా దేవుడిని ఆరాధిస్తారో మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? How you worship God will determine the outcome of your problem. దాని మీ ప్రాబ్లంలో నుంచి అవుట్కమ్ వస్తుంది. సో he's a God who hears, he's a God who sees, and he's a God who knows. అక్కడ అంటున్నాడు, నువ్వు చూచే దేవుడివి, వినే దేవుడివి. యు నో ఎవ్రీథింగ్ లార్డ్. అసీరియా వాళ్ళు నిజంగానే వాడు ఓడించాడు, కరెక్టే. వాడు చెప్పే హిస్టరీ కరెక్టే. బట్ మై ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ హిస్ హిస్టరీ. హల్లెలూయా, ఎంత బ్యూటిఫుల్ కదా. అవును, వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, కరెక్టే. బట్ మై ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. మై ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ ఫెయిలియర్స్. మై ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ దే సే అబౌట్ దేర్ పాస్ట్. ఐ హ్యావ్ ఎ లివింగ్ గాడ్. వాళ్ళ జీవితాల్లో ఏ జరిగిందో ఆ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి నా ఫ్యూచర్ లేదు. వాళ్ళు ఫెయిల్ అయితే అవ్వచ్చు, కానీ నేను అవ్వను, నాకు దేవుడు ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు దేవుని బిడ్డలుగా మనకుందా అండి? డూ వీ హ్యావ్ దట్? సో మై ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ దే సెడ్. మై ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ దే కంక్లూడెడ్ అబౌట్ దేర్ లైఫ్. చాలా సార్లు దేవుని తెలిసిన మనము దేవుని తెలియని వాళ్ళ దగ్గర సంప్రదిస్తుంటాం. అదే మనం చేసే పెద్ద తప్పు. వెళ్ళొచ్చు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, లాయర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు, కానీ డోంట్ అప్లై దట్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఐ మీన్ దాన్ని పట్టుకొని మీ విశ్వాసాన్ని డ్రైన్ చేసుకోవద్దు. ఒకవేళ అది మిమ్మల్ని భయపడుతుంది అంటే దాన్ని పట్టుకొని మీ విశ్వాసాన్ని డ్రైన్ చేసుకోవద్దు. దానియేలు దగ్గరికి జ్ఞానులు వచ్చి, అంటే ఐ మీన్ జ్ఞానులందరూ ఉన్నారు బబులోనులో, జ్ఞానులు డానియేల్ 2లో, సజీవుడైన దేవుడు మనుషుల మధ్యలో ఉండడు కదా అని కంక్లూజన్కి వచ్చారు. వాళ్ళు చాలా జ్ఞానులే, కానీ వాళ్ళకి నిజమైన దేవుడితో ఇంటరాక్ట్ అవ్వడం వారికి తెలియదు. సో ఎవరు జ్ఞానులండి? నిజమైన దేవునితో ఇంటరాక్ట్ అవ్వగలిగిన వాళ్ళే నిజమైన జ్ఞానులు. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? వినపడుతుందా? సో
హిజ్కియా ప్రార్థన చేశాడు, చాలా బ్యూటిఫుల్ గా ప్రార్థన చేశాడు. అండ్ దిస్ ఈస్ ద వర్స్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దిస్ ఈస్ ద వర్స్, 20th verse. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతను గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక. ఆ తర్వాత అంతా మీరు చదువుకోండి. వండర్ఫుల్ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, అసలు నేను విన్నాను మీ ప్రార్థన, నేను అంగీకరించాను. నీవు ఎంత స్పెసిఫిక్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన విన్నాను అనే చెప్పట్లా. అషూరు రాజు గురించి నీవు మొరపెట్టిన ప్రార్థన నేను విన్నాను. నీవు ఏదైతే నువ్వు మొరపెట్టావో అది నేను విన్నాను. ఎంత బ్యూటిఫుల్ గా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. Then Isaiah, the son of Amos, sent to Hezekiah, saying, Thus says the Lord, the God of Israel, your prayer to me about Sennacherib, king of Assyria, I have heard. అబౌట్ నువ్వు పలానా దాని గురించి ప్రార్థన చేసావు కదా. అందుకనే మీరు ప్రార్థన చేసినప్పుడు గుడ్డిగా ప్రార్థన చేయొద్దు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని రాసుకోండి. ఒకవేళ పెద్ద కొడుకు కోసం చేస్తే, చిన్న కొడుకు కోసం చేస్తే, యూఆర్ ప్రేయింగ్ ఫర్ ఎల్డర్ సన్, యంగర్ సన్, ఆర్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ హస్బెండ్, రైట్ ఇట్ డౌన్. అండ్ దేవుని సన్నిధిలో ఒక్కొక్కరి గురించి వాళ్ళ పేరు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చేస్తున్నాడు. ఆయన, నీవు నీ పెద్ద కొడుకు గురించి చేసిన ప్రార్థన నేను విన్నాను, లేకపోతే నీ భర్త గురించి చేసిన ప్రార్థన నేను విన్నాను, నీ భార్య గురించి చేసిన ప్రార్థన నేను విన్నాను. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఫలానా బ్యాంకులో నువ్వు అప్పు ఉందన్నావు కదా, దాని గురించి చేసిన ప్రార్థన నేను విన్నాను. ఎంత స్పెసిఫిక్ గా దేవుడు ఆన్సర్ చెప్తా చూడండి. ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్ రిగార్డింగ్ అసిరియన్ కింగ్. నేను విన్నాను. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడికి వినడానికి ఏమీ లేదండి. ఇఫ్ యూ డోంట్ ప్రే, దేర్ ఈస్ నథింగ్ ఫర్ గాడ్ టు హియర్. బట్ వెన్ యూ ప్రే, రిమెంబర్ దెర్ ఈస్ అ గాడ్ హూ హియర్స్. దేవుడు వినే దేవుడు ఉన్నాడు. హెజికాయా ఇమీడియట్ గా తను ఎంతమంది ఆర్మీస్ ఉన్నారు అని వాళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసి, he did not get his military force ready to fight the battle. He went, he spread the letter in the presence of God, he went down on his knees and he prayed. ఆ లెటర్ ని దేవుని సన్నిధిలో పరిచాడు, ప్రార్థన చేశాడు. ఒక రాజు అయ్యుండి ఆర్మీని సిద్ధపరచలేదు, కానీ మోకరించి ప్రార్థన చేశాడు. హీ ఫాట్ ఆన్ హిస్ నీస్, మోకాళ్ళ మీద యుద్ధము చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఇట్ వోంట్ గో అన్నోటిస్డ్. ఐ హర్డ్ యువర్ ప్రేయర్. నేను విన్నాను. సో వాడి యొక్క గర్వానికి నేను గాలము వేస్తున్నాను, నేను గాలము వేస్తున్నాను. హల్లెలూయా. అవన్నిటి దాకా కాకుండా కిందకు వచ్చేసిన తర్వాత మనం చూస్తే ఏమంటున్నాడంటే, నేను ఒక సైన్ మీకు ఇస్తున్నాను. 29th verse లో ఏమనుందంటే, ఇదిగో మీకు ఒక బ్యూటిఫుల్ ప్రొవిజన్ దేవుడు ఇచ్చాడండి అక్కడ వాళ్ళకి. 29th verse. ఏం చేశాడండి అసలు ఈయన? చిన్న ప్రార్థన చేశాడు అంతే. దేవుని సన్నిధిలో ఆ లెటర్ రాసి ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించాడు. దేవుడు వర్షిప్ చేశాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు అంటున్నాడు అసలు ఎంత బ్యూటిఫుల్ గా, అండ్ ఇట్ షల్ బి అ సైన్ ఫర్ యూ. దిస్ ఇయర్ ఈట్ వాట్ గ్రోస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అండ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ వాట్ స్ప్రింగ్స్ ఆఫ్ ద సేమ్. దెన్ ఇన్ ద థర్డ్ ఇయర్ sow and reap and plant vineyards and eat their fruit. Hallelujah. What a beautiful sign. This is called restoration. ఇది ఆయన రెస్టోర్ చేసే విధానం. ఆయన అంటున్నాడు, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన యగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. ఎంత బ్యూటిఫుల్ అండి. అసలు ఈ రాజు యుద్ధము పక్కన పెట్టి, హిజ్కియా నీ హార్వెస్ట్ ఎక్కడ దాచిపెట్టుకోవాలో ఆలోచించుకో. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టు. ప్లాన్ టు సేవ్, స్టోర్ యువర్ హార్వెస్ట్. అసలు బ్యాటిల్ అవ్వలేదు, వాడి ఎనిమీస్ థ్రెట్స్ అట్లాగే ఉన్నాయి. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హిమ్ టు ప్రిపేర్ ఎ రూమ్ ఫర్ ద ప్రామిస్. దిస్ ఈజ్ అవర్ గాడ్ అండి. నీ సిచ్యువేషన్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, నీ సిచ్యువేషన్ మారలేదు, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ
I'm going to do this. Prepare for the promise. So God has already spoken. His word is the guarantee. అమ్మో ఎలాగా 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 అని ఆలోచించాల్సిన అవసరం లేదు. God is restoring the seasons of Hezekiah. సీజన్స్ ని రెస్టోర్ చేస్తున్నాడు. ఈ రోజున క్రైసిస్ మధ్యలో ప్రామిస్ చేస్తున్నాడు అండి. అది మన దేవుడు. క్రైసిస్ అయిపోయే వరకు వెయిట్ చేయట్లా. హీఈస్ ప్రామిసింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద క్రైసిస్. ఏమన్నాడంటే, ఇదిగో వాట్ గ్రోస్ ఇట్ సెల్ఫ్ యూ విల్ ఈట్. అంటే అది స్పాంటేనియస్ గా దాంట్లో నుంచి ఏది పండుతుందో అది నువ్వు తింటావు. ఎందుకంటే శత్రువు సరౌండ్ అయ్యాడు, కానీ నీకు స్టిల్ దేర్ విల్ బి ఫుడ్. చుట్టూ ఎనిమి ఉన్నాడు, బట్ స్టిల్ దేర్ విల్ బి ఫుడ్. యూ కాంట్ ప్రొడ్యూస్, బట్ ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. నువ్వు ప్రొడ్యూస్ చేయలేవేమో, నేను ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. అది స్టేబుల్ గా ఉంటది. మీరు యాక్టివ్ గా ఫార్మింగ్ చేసుకోలేకపోవచ్చు, బట్ దేవుడు అంటున్నాడు, ఐ విల్ సస్టైన్ యూ. అప్పుడు థర్డ్ సీజన్ లో మీరు విత్తుతారు, మీరు పంట విన్యార్డ్స్ ద్రాక్ష తోటలు వేస్తారు. సో ఇప్పుడు ఎనిమి కొంచెం రిసీడ్ అయిపోతాడు. నౌ గాడ్ విల్ గివ్ యూ టైమ్ టు రీబిల్డ్, టు సో అండ్ టు రీప్, టు వర్క్ ఫర్ అబండెంట్ ఫ్రూట్ఫుల్నెస్. ఇంకా మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తారు, కానీ మీరు డిఫీట్ అవ్వరు. అంటే ఫస్ట్ సీజన్ లో మీరు విత్తే టైం లేదు మీకు. సో అది ప్రొడ్యూస్ అయింది తినండి. అంటే ఏంటి, మీరు పంట విత్తి నాటి మీ టేబుల్ పైన బ్రెడ్ పెట్టే టైం లేదు. జాబ్ లేదు సిస్టర్, నాకు 1 year జాబ్ లేదు, కానీ నీ నీ టేబుల్ పైన బ్రెడ్ తక్కువ కాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. Sister, I have financial challenges. I don't know what to do. But this is what God's promise. You may not be able to produce, but I will provide for you. I am Jehovah Jireh. I will put the bread on your table. ఇజ్రాయేలీలు అన్నారు, ఆయన కిచెన్ చేయగలడా ఆకాశంలో? అంత పెద్ద కిచెన్ ఉందా అన్నాడు. ఎలీషా దగ్గర ఏమన్నా అండి, రేపు ఈ వేళకు షోమ్రోనులో ఎంత తక్కువకి ఫుడ్ వస్తుందంటే, ఆ రాజు దగ్గర ఉన్న మినిస్టర్ ఏమన్నాడు, ఆకాశ కిటికీలు తెరిచినా సరే జరగదన్నాడు. నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అన్నాడు అప్పుడు ఎలీషా. హల్లెలూయా. దట్ విల్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ మాక్ గాడ్. చర్చికి వస్తానే ఉంటారు, దేవుని ప్రామిసులు శంకిస్తూ ఉంటారు. చర్చికి వస్తానే ఉంటారు, దేవుని ప్రామిసులు, దేవుడిచ్చిన వాగ్దానాల పైన అపనమ్మకం మాట్లాడుతుంటారు. అటువంటి వారు అనుభవించలేరు. దే కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వెన్ యూ కాన్ ప్రొవైడ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐ విల్ ప్రొవైడ్. ఐఎమ్ జెహోవా జైరా. హల్లెలూయా. క్రైసిస్ లో దేవుడు చేస్తున్న ప్రామిస్ అండి. దిస్ ప్రామిస్ ఇస్ ఇన్ ద క్రైసిస్. ఐ డోంట్ నో ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలీదు, బట్ ఐ లవ్ దిస్. దేవుడు అంటున్నాడు, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. సెకండ్ వన్, రెండవది, ఐ విల్ సస్టైన్ యూ. నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను సస్టైన్ చేస్తాను, నిన్ను క్యారీ చేస్తాను అండ్ త్రూ డిఫరెంట్ సీజన్స్ ఆఫ్ యువర్ లైఫ్. మూడవది, మీరు విత్తుతారు, నాటుతారు, కోస్తారు. ఐ విల్ ఎంపవర్ యూ టు బిల్డ్. ఐ విల్ ఎంపవర్ యూ టు వర్క్. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్టే పని చెప్పట్లేదు ఆయన. హీఈస్ నాట్ టెల్లింగ్ ద వర్క్ ఫస్ట్. హీఈస్ టెల్లింగ్ యూ, ఐ విల్ ఫీడ్ యూ అండ్ దెన్ ఐ విల్ ఎంపవర్ యూ అండ్ దెన్ యూ విల్ బిల్డ్. యూ విల్ బి స్ట్రాంగ్. One thing, in all these seasons, God will carry. But what activates the promise? ఈ ప్రామిస్ ని యాక్టివేట్ చేసేది ఏంటి? ప్రార్థన. హిజికాయా స్ప్రెడ్ ద లెటర్ అండ్ హీ ప్రేడ్. ఆ లెటర్ ని ఆ క్రైసిస్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ గా యుద్ధాన్ని చేశాడు. ఆ లెటర్ ని దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేశాడు. దట్ నైట్ వన్ ఏంజల్ కేమ్ అండ్ కిల్డ్ ఆల్ ద అసిరియన్స్. ఆ రాత్రి ఒక్క దేవదూత వచ్చి మొత్తం అసిరియలందరినీ చంపేశాడు. వాట్ ఎ గాడ్ వి సర్వ్ కదా అండి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా?